పార్లమెంట్ జరిగిన ఎన్నికలు జరిగినటువంటి ఈ 7-8 నెలల్లో చూసుకుంటే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో 4 రాష్ట్రాల ఎన్నికలు జరిగితే 2 పెద్ద రాష్ట్రాలను బీజేపీ గెలుచుకుంది, 2 చిన్న రాష్ట్రాలను కూటమి సంబంధించిన వాళ్ళు గెలుచుకున్నారు, ఐఎన్డీఏ కూటమి. ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఢిల్లీలో వాస్తవంగా హాట్ ఫేవరెట్ ఎవరంటే ఆమ్ ఆద్మీ పార్టీనే, ఇప్పటికీ అదే కనబడుతుంది. అయితే ప్రతిసారి బీజేపీని దెబ్బకొట్టేది ఏంటంటే ఇతర ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చిన వాళ్ళు, అది పంజాబ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, హర్యానా నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఇట్లాగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు అనేక మంది ఉంటారు. అందులోని ముస్లిం సామాజిక వర్గం అంతా గంపగత్తగా ఐఎన్డీఏ కూటమి భాగస్వామి అయినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి ఓట్లేస్తుంది. అంతకుముందు ఐఎన్డీఏలో లేకపోయినా ఓట్లేస్తుంది, ఒకప్పుడు కాంగ్రెస్ కేసి. వీళ్ళతో పాటుగా ఈ పంజాబు ఆ ప్రాంతాల నుండి ఉత్తరప్రదేశ్ ఇట్లాంటి వాళ్ళలో పంజాబ్ వాళ్ళు ఎక్కువగా ఆమ్ ఆద్మీ పార్టీకి వేసేవాళ్ళు. ఇప్పుడు అక్కడ తాజాగా అంటే ఢిల్లీ వాళ్ళు ఏమయ్యేది, ఢిల్లీలో కాస్త బీజేపీకి మంచి పట్టే ఉంది, కానీ ఢిల్లీ వాళ్ళు సెలవులు వస్తున్నాయి కదా అని చెప్పి ఆ టైంలో ఏది 1-2-3 రోజులు సెలవులు వచ్చినాయి అంటే కనుక, ముందు ఎలక్షన్ రోజు ఆ ముందు అటు ఇటు సెలవు వచ్చిందంటే కనుక ఓ లాంగ్ టూర్లు వేసేసుకుని వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు, ఓట్లు వేసేవాళ్ళు కాదు. అది బీజేపీకి పెద్ద మైనస్ అయ్యేది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ స్థానికులు తన పక్షానే ఉన్నారని నమ్ముతోంది. ఎలక్షన్కి సెలవులు లేవు కాబట్టి పెద్దగా టూరిజం ప్యాకేజీలు కూడా ఎవరు రిజిస్టర్ చేసుకోలేదు కాబట్టి తమకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, గెలుస్తామన్నటువంటిది కూసింత ధైర్యం వచ్చింది బీజేపీకి.